10,000 తల్లి 10,000 వేద బ్రాహ్మణులు రొమ్మిరిసి బ్రాహ్మణులు రొమ్మిరిసి ఇది నా కులము ఇది నా తలము మాకు మించిన విద్య ఎవరికి రాదని గుండె మీద అమ్మ ఎవరి సొత్తు కాదు గాయత్రి సరస్వతి ఎవరి సొత్తు కాదు సబండ వర్ణాల సబండ కులస్థల దేవతలకు సబండ నరమానవులందరికీ సొత్తు నా తల్లి జగన్మాత చదువు చెప్పినవాడు సంభాష్యుడు విద్య నేర్పినవాడు వీరైన మండు పూర్తి చెప్పినవాడు పూర్తాంజనేయుడు అందరూ ఇక్కడ స్థాపితమై ఉన్నారు సంతోషంతో ఎవరి సొత్తు కాదు గాయత్రి ఎవరి సొత్తు కాదు సరస్వతి అందరిని ఇష్టపడుతుంది అమ్మ అని ఈడ ఉన్నటువంటి నా కులజాతులు దాన్ని ప్రకటించి వేద మంత్రాల ఘోషలతోని సాక్షాత్ సరస్వతి దేవిని ఇక్కడికి రప్పించింది నవ కనక దుర్గ దేవతల్ని రప్పించింది శతచండి యాగము పెట్టి సాక్షాత్ మహిషాసురవర్తిని రప్పించి పూర్ణాహుతి చేస్తున్న గడియల్లా ఆమె దర్శనమిచ్చింది గమనించినా మీరు లేకున్నా ఇక్కడ తల్లి నిండు నూరు కాదు ఈ శాతాన నా చెల్లి ఇక్కడ కూర్చొని ఉన్నది అది కష్టంలో పుట్టింది కళ్యమాత దానికి ద్రోహము నేరం చేస్తే అస్సలు నచ్చది దాని సొమ్ము దాని సొత్తు ఎవరు విన్నా నచ్చది అటువంటిది దాని సొమ్ము దానికి తేట తెల్లంగా పెట్టి బిడ్డ ఎన్ని దేవాలయాలు నా పిల్లగాడు కాదు ఎన్నో మేము చూసినప్పటికీ ఆమె ముక్కుపోగులు కాని పుస్తళ్ళు కాని వృత్తి ఉంటాయి వృత్తి ఎందుకుంటాయి రవారి ఇంత పెద్ద దేవాలయం ఉండగా అటువంటి నేడు అట్లా కాదు నా చెల్లకు వచ్చిన బంగారం నా చెల్లకు పెట్టుకుంటా అలనాడు లస్కర్ల బోనం ఎట్లా చేసిరు ఎవరిని సొత్తు బిడ్డ బోనము అమ్మదే వీసిరు నా అక్కదే వీసిరు అక్కకే పెట్టిండ్రు కానీ మేము సొంతంగా పెడుతున్నామని ప్రకటించారు కొంతమంది అట్లా కాకుండా నా చెల్లె సొత్తు నా చెల్లెకు పెట్టి ఆమె పాదాలకు పట్టగొలుసులు చూడు ఆమె కాల కయ్యాలు చూడు ఆమె కుమ్మకాయ గుర్తులు చూడు ఆమె నష్టపొట్ట వాని వార సూర్యుడిని పట్టింది సుఖపొట్టు పెట్టింది వారేవా సముద్రంలో తిరుగుతున్న చేపను తెచ్చిన చెల్లి ముక్కు మీద పెట్టిండ్రు చేప అంటే ఎంత మంచిదో తెలిసిన 1,00,000 కోటి యంత్రాలల్లో మత్స్య యంత్రము మహా గొప్పది కుర్మ యంత్రం మహా గొప్పది అటువంటిది యంత్రము కాదు తంత్రము కాదు ముక్కు పోగు కాదు అటువంటి మహిమగల్ల ముక్కు పోగుని నా చెల్లెకి పెట్టిండ్రు అందం వచ్చిందిరా నా చెల్లెకు 10,000 ఇస్తాను పెళ్లి కూతురు కదమ్మా ఈ రోజు అందుకే పెళ్లి కూతురైనా పెళ్లి కూతురు కాకుండా ఎన్నడూ నా చెల్లెని ఎందుకు కొట్టలేకుండా నిండుగా చేసుకుంటేనే వచ్చింది లేదు అన్న రోజే లేదు మీరు తయారైనా తయారు కాకుండా నా శిలను అందనాల కుందనాల బొమ్మగా ఎప్పుడు పెట్టుకుంటూ సంతోషంగా ఆమె ఎంత నిండుకుంటుందో వీరందరంత నిండుకుండాలని అఖండ జ్యోతిని ఇష్టపడి తల మీద బోనము 7 బోనము సత్యాన బోనము బోనం అంటేనే భోజనం ఆ భోజనము దీన్ని దీవనార్తిచ్చిపోతున్న సల్లగా భక్తులు దాకపడు తల్లి